హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు వచ్చేసరికి మనకు తెలంగాణలో ఉన్నటువంటి డీసెట్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ అయిపోయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, అది కూడా అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ వస్తాయి. తర్వాత వచ్చేసరికి మనకు సీట్ అలాట్మెంట్ కూడా ఉంటుంది అనమాట. తర్వాత ట్యూషన్ ఫీ పే చేసి మనం కాలేజీలో కూడా జాయిన్ కావచ్చు. కానీ ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు అనమాట. రెగ్యులర్గా చాలామంది అయితే అడుగుతున్నారు. ఇంకా మనకు కాలేజ్ లిస్ట్ గురించి అడుగుతూ ఉన్నారు అనమాట. కాలేజ్ లిస్ట్ ఎప్పుడు వస్తుందన్నా, అసలు మాకు హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజీలు చెప్పండి, ఇంకా వేరే వేరే డిస్టిక్లో ఉన్నటువంటి కాలేజ్ లిస్ట్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. కాలేజ్ లిస్ట్ అనేది అఫీషియల్గా మనకి ఇంకా అనౌన్స్ చేయలేదు అనమాట. ఆ కాలేజ్ లిస్ట్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేసిన వెంటనే నేను మీ అందరికీ అప్డేట్ అయితే అందిస్తాను. మీరు ఏమైతే టెన్షన్ పడకండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈరోజు మెయిన్ టాపిక్స్ గురించి అయితే మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, టీజీ డీసెట్ 2025 సీట్ అనేది ఎవరికి ఎలా ఇస్తారు దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత వచ్చేసరికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ క్యాస్ట్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, అసలు రిజర్వేషన్ ఎంత ఏంది అసలు దాని గురించి మనం కొన్ని డిస్కస్ చేసుకుందాం. తర్వాత వచ్చేసరికి మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారు, అసలు ఏ గవర్నమెంట్ ఎట్లా ఉంటుంది, ప్రైవేట్ ఎట్లా ఉంటుంది, పేమెంట్ సీట్ ఎట్లా ఉంటుంది, వాటి గురించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. తర్వాత వచ్చేసరికి మనకు వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అలాట్మెంట్ సీట్ ఆఫ్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ కాలేజ్లో ఎట్లా జాయిన్ కావాలి అనే దాని గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ సరికి సీట్స్ ఎవరికి ఎలా ఇస్తారనే టాపిక్ మీద మనం ఇది మెయిన్ అనమాట. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగానే నేను మీకు చెప్తున్నాను. ఇంకెవరికైనా మీకు డౌట్ ఉంటే నేను ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తాను. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మన నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది, అది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. అంతకు మించి అందులో కొత్తగా అయితే ఏం లేదు. ఇక్కడ రిజర్వేషన్ అనేది క్యాస్ట్ వైజ్గా సపరేట్గా ఉంటుంది. దానికి సంబంధించిన ఒక యాక్ట్ ఉంది. యాక్ట్ ప్రకారంగానే మనకు క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ ఉంటుంది. ఇంకా మెయిన్ రిజర్వేషన్ వచ్చేసరికి మనకు లోకల్ డిస్ట్రిక్ట్ అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, డీసెట్ అప్లికేషన్ చేసుకున్నారో, మీరు లోకల్ డిస్ట్రిక్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్లో కానీ ప్రైవేట్ కాలేజ్లో కానీ ఎందులో అయినా సరే మనకు మ్యాక్సిమం 85% సీట్లు లోకల్ క్యాండిడేట్స్ వరకే పెడతారనమాట, అంటే కేటాయిస్తారు. లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు? మ్యాక్సిమం ఒక డిస్ట్రిక్ట్లో మీరు లోకల్ క్యాండిడేట్ కావాలంటే మినిమం 7 ఇయర్స్ అనేది మనకు అక్కడ చదువుకో ఉండాలి డిస్ట్రిక్ట్లో, లేదా మీరు కంటిన్యూస్గా 4 years చదివినా సరిపోతుంది అనమాట. అక్కడ మీరు ఆ డిస్ట్రిక్ట్కి లోకల్ క్యాండిడేట్గా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్గానే మనకు ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ని అమలు పరుస్తారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి మహబూబ్ నగర్ తీసుకోండి. మహబూబ్ నగర్ వచ్చేసరికి మనకు మహబూబ్ నగర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారనుకోండి, మహబూబ్ నగర్ క్యాండిడేట్ ఉన్నారు, ఆ క్యాండిడేట్ 7 years ఆ డిస్ట్రిక్ట్లో చదివారు కాబట్టి అతను లోకల్ క్యాండిడేట్ అవుతారు. లేదా 4 years కంటిన్యూస్గా చదివినా అతను లోకల్ క్యాండిడేట్ అవుతారు. అది మన రూల్ ఆఫ్ రిజర్వేషన్ నోటిఫికేషన్ ప్రకారంగా నేను మీకు చెప్తున్నాను, చూసుకోండి. కావాలంటే మీకు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను అనమాట. అది తర్వాత వచ్చేసరికి మనకు నాన్ లోకల్ క్యాండిడేట్ వచ్చేసరికి మీరు మామ్నార్లో మీరు లోకల్ క్యాండిడేట్ అయినప్పుడు మీరు వేరే డిస్ట్రిక్ట్కి నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతారు. అంటే మీరు మామ్నార్ డిస్ట్రిక్ట్లో కాకుండా మీరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మీరు సీట్ పెట్టుకోవాలనుకుంటే, మీకు గవర్నమెంట్లో సీట్ రావాలంటే మీరు అప్పుడు 15% కిందికి వెళ్ళిపోతారనమాట. 15% కిందికి వెళ్ళిపోతారు కాబట్టి మీకు ఎక్కువ మాటకు సీట్ రావడానికి అవకాశం అయితే ఉండదు. మీరు ఎక్కడైతే లోకల్ డిస్ట్రిక్ట్ అంటే మీరు లోకల్ క్యాండిడేట్ ఎక్కడైతే ఉంటారో అక్కడనే మీకు సీట్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ వచ్చిన మనకి మ్యాక్సిమం ఒక ఎగ్జాంపుల్కి 100 సీట్స్ అనుకుంటే, 100 సీట్లు ఉన్నాయనుకుంటే మీకు 85 సీట్స్ ఎవరికైతే ఉన్నారో 85 సీట్స్ వాళ్ళ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్స్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు గవర్నమెంట్. నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ మొత్తం, ఇప్పుడు మీరు తెలంగాణ మొత్తం ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయినా మీరు మీలో నాన్ లోకల్ క్యాండిడేట్ ఉన్నారు కదా, వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్లో పెట్టుకున్నా మీకు 15% అంటే 100కి 15 సీట్స్ అయితే మీకు ఉంటాయి. అంటే మనకు కాలేజ్ వచ్చేసరికి మనకు 50 సీట్సే ఉంటాయి కాబట్టి 50 సీట్లే ఉంటాయి. కాబట్టి మనకు వచ్చేసరికి అక్కడ లోకల్ క్యాండిడేట్ వచ్చేసరికి 42 వరకు కేటాయించవచ్చు. నాన్ లోకల్కి వచ్చేసరికి ఒక 8 సీట్స్ వరకు కేటాయించే అవకాశం అయితే ఉంది. ఎవరైతే లాస్ట్ 7 years అంటే లాస్ట్ 7 years అని కాదు, ఫస్ట్ నుంచి మనకు 10th క్లాస్ స్టడీ ఉంటుంది కదా, ఆ స్టడీ లోపల మీరు లోకల్ క్యాండిడేట్ని డిసైడ్ చేస్తారు. ఎట్లా డిసైడ్ చేస్తారంటే లాస్ట్ 4 years కానీ లాస్ట్ 7 years కానీ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఒక దగ్గర ఫస్ట్ నుంచి 10th మధ్యలో చదివి ఉంటారో అది మీ లోకల్ క్యాండిడేట్ డిస్ట్రిక్ట్ అయితే అవుతుందన్నమాట. మ్యాక్సిమం ఫస్ట్ నుంచి అని కాకుండా 7th or 4th నుంచి కౌంట్ చేస్తారు అనమాట. ఫస్ట్ నుంచి ఏం కాకుండా 4th నుంచి కౌంట్ చేస్తారు. అట్లా మనకు 50 సీట్లే ఉన్నాయి కాబట్టి 50 సీట్ల లోపల మనకు 42 వచ్చేసరికి మనకు ఆ లోకల్ క్యాండిడేట్ డిస్ట్రిక్ట్స్కి లోకల్ క్యాండిడేట్ ఉన్నటువంటి పర్సన్స్కి కేటాయిస్తారు. 8 సీట్స్ వచ్చేసరికి నాన్ లోకల్ క్యాండిడేట్స్ మీకు కేటాయిస్తారు. చాలామంది అడుగుతూ ఉన్నారు, నాకు మంచి ర్యాంకే వచ్చిందన్న, నాకు ఏ డిస్ట్రిక్ట్లో వస్తుందని అడుగుతున్నారు అనమాట. మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా, మీకు ఎంత ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే లోకల్ అయి ఉంటారో, లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వాళ్ళ డిస్ట్రిక్ట్ లోపల సీట్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి చెప్తాను అనమాట. ఒక పర్సన్కి వచ్చేసరికి 1200 ర్యాంక్ వచ్చింది అనుకోండి. 1200 ర్యాంక్ వచ్చింది, ఒక పర్సన్కి 700 ర్యాంక్ వచ్చింది. వీళ్ళిద్దరికి సీట్లు
వాళ్ళ లోకల్ డిస్ట్రిక్ట్ లోపల అలర్ట్ చేస్తే ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ 1200 వచ్చిన పర్సన్ ఈ 700 ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్ డిస్ట్రిక్ట్లో పెట్టుకుంటే ఈయనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యరు. ఈ 700 ఉన్నటువంటి క్యాండిడేట్కి ఆ గవర్నమెంట్ సీట్లో కానీ ప్రైవేట్ కాలేజ్లో కానీ సీట్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది మన రూల్ ఆఫ్ రిజర్వేషన్ లోపల మెన్షన్ చేసినటువంటి యాక్ట్. అది చాలా పెద్దగా ఉంటుంది, అవన్నీ మీకు అర్థం కావు, కొందరికి అర్థమైనా కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నాను, జస్ట్ అంత సింపుల్గా స్వీట్ అండ్ స్వాట్గా మీకు చెప్తున్నాను అనమాట. ఇది లోకల్ క్యాండిడేట్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్లో ఆ విధంగా మీకు సీట్లు అయితే కేటాయిస్తారు. ఎంత ర్యాంక్ వచ్చిందని కాదు, మీరు లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఆ లోకల్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పర్సన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. మనకు చాలా నాన్ లోకల్ క్యాండిడేట్కి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చినా మీ డిస్ట్రిక్ట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి, మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి సీట్ అలాట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సీట్ అలాట్మెంట్ అనేది మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మన ర్యాంకును బట్టి, మన క్యాస్ట్ను బట్టి, మన రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ బట్టి మనకు సీట్ని కేటాయించడం జరుగుతుంది. నేను పైన చెప్పాను కదా, ఆ విధంగా మీకు సీట్ని కేటాయిస్తారు. సీట్ అలాట్మెంట్లో వచ్చేసరికి మనకు ఇందులో కూడా ఒక రూల్ ఉందన్నమాట. వచ్చేసరికి మనకు గవర్నమెంట్ అనేది నార్మల్గా మొత్తం కన్వీనర్ అంటే మొత్తం డీసెట్ వాళ్ళు కన్వీనర్ వాళ్ళే ఫిల్ చేస్తారు గవర్నమెంట్లో వచ్చేసరికి. కానీ ఈ గవర్నమెంట్లో ఉండే 50 సీట్లని కన్వీనర్ వాళ్ళు ఫిల్ చేస్తారు. కానీ మనకు ప్రైవేట్ కాలేజీలో ఏవైతే 50 సీట్లు ఉంటాయో ఆ సీట్లని మళ్ళీ 80% ఏమో కన్వీనర్ కోట అంటే గవర్నమెంట్ ఫిల్ చేస్తుంది. 20% సీట్లనేమో మనకు ప్రైవేట్ కాలేజీ వాళ్ళకు ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అది డబ్బులు పే చేస్తారా, వాళ్ళు ఏమి అడుగుతారా అనేది అక్కడ ఉండే కాలేజ్ మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది. కానీ గవర్నమెంట్ మాత్రం 80% సీట్లను ఫిల్ చేస్తుంది. అంటే మనకు ఒక ఇంచుమించు ఒక 80% అంటే 100కి 50 సీట్స్ అంటే మనకు వచ్చేసరికి 40 సీట్స్ అయితే వస్తాయన్నమాట. 40 సీట్స్ అనేది ప్రైవేట్ కాలేజ్ లోపల కన్వీనర్ వాళ్ళు ఫిల్ చేస్తారు. ఇంకా మిగతా 10 సీట్స్ వచ్చేసరికి పేమెంట్ సీట్స్ అంటే కాలేజ్ వాళ్ళు మనకు పేమెంట్తో మీరు క్వాలిఫై ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ప్రైవేట్ కాలేజ్లో మీరు అడిగి వాళ్ళ దగ్గర జాయిన్ అయితే అక్కడ 10 సీట్స్ ఉంటాయన్నమాట. ఒక కాలేజ్లో 50 సీట్స్ ఉన్నప్పుడు ప్రైవేట్ కాలేజ్లో అక్కడ 40 సీట్స్ వచ్చేసరికి మనకు ఎవరు గవర్నమెంట్ కన్వీనర్ ద్వారా ఫిల్ చేస్తారు. మిగతా 10 సీట్లు వచ్చేసరికి కాలేజ్ వాళ్ళు ఫిల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు సీట్స్ అనేది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ప్రైవేట్ కాలేజ్లో వచ్చేసరికి 40 సీట్స్ వచ్చేసరికి గవర్నమెంట్ కన్వీనర్ ఫిల్ చేస్తారు. మిగతా 10 సీట్లు వచ్చేసరికి పేమెంట్ సీట్ అని డబ్బులు కట్టి మేనేజ్మెంట్ ద్వారా చేసే వాళ్ళు ఉంటారు అనమాట. గవర్నమెంట్లో అయితే మ్యాక్సిమం 50 సీట్లు ఉంటాయి కదా, 50 సీట్లను కన్వీనర్ వాళ్ళే మనకి ఇక్కడ లోకల్ రిజర్వేషన్ ప్రకారంగా ఫిల్ చేస్తారు. ఆ విధంగా మనకు జాయిన్ కావచ్చు. ఇంకా చాలామంది అడుగుతున్నారు మనకు మేనేజ్మెంట్లో జాయిన్ కావడానికి మనము క్వాలిఫై కావాలా వద్దా? ఖచ్చితంగా మీరు క్వాలిఫై కండి. క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే మనకు మేనేజ్మెంట్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ బీసీ ఓసీ వాళ్ళు కానీ, బీసీ ఓసీ వాళ్ళకంటే ఖచ్చితంగా 35 మార్క్స్ వస్తేనే వాళ్ళు క్వాలిఫై అయినట్లు, వాళ్ళు మేనేజ్మెంట్లో చేయడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి నో మినిమం మార్క్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎగ్జామ్ రాసి సరిపోతుంది. వాళ్ళు మేనేజ్మెంట్లో మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకుంటే కట్టి మీరు సీట్లో జాయిన్ అయ్యి కాలేజ్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఈ ఇయర్లో మేనేజ్మెంట్కి వచ్చేసరికి చాలా డిమాండ్ ఉంది, ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది. కానీ నాకు నార్మల్గా రీసెంట్గా కొన్ని విషయాల దగ్గర కొన్ని కాలేజ్ దగ్గర నేను అడిగినప్పుడు వాళ్ళు బాగా చెప్పారనమాట. ఎగ్జాక్ట్గా నేను లోకల్ ఏరియా అడగలేను, వేరే ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. అక్కడ వచ్చేసరికి 1,80,000 కూడా అడుగుతున్నాను అనమాట. 1,80,000 కూడా 1 ఇయర్కి లేదా 2 ఇయర్స్కి ఛార్జ్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు అనమాట. చాలా మేనేజ్మెంట్లో చాలా డిమాండ్ ఉంది. ఈ ఇయర్లో మీరు చేయాలనుకుంటేనే చేయండి, ఎక్కువ డబ్బులు వేస్ట్ చేసి కాలేజ్లో చేసి మీరు తర్వాత ఇబ్బంది పడకండి. ఖచ్చితంగా మీ దగ్గర డబ్బులు ఉంటేనే మీ మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యి చేయండి. ఎవరు ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు, మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకు గవర్నమెంట్లో సీట్ వస్తుంది. గవర్నమెంట్లో వచ్చేసరికి 3,000 వరకు ఫీ ఉంటుంది, ప్రైవేట్లో వచ్చేసరికి 12,500 వరకు ఫీ అయితే ఉంటుంది. ఆ విధంగా మీరు పే చేసుకొని ఈ కాలేజీలో ఈ కోర్స్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. 2 ఇయర్స్ డిఏడి కోర్స్ని చేసుకోవచ్చు. ఇక్కడ కోర్స్ గురించి చాలా మంది అడిగారు అనమాట. ఈ కోర్సులో కూడా 2 ఉన్నాయన్నమాట. డైట్ లోపల డిఎల్ఈడి అదేవిధంగా డిపిఎస్సి 2 కోర్స్ అయితే ఉన్నాయి. డిఎల్ఈడి ఈ 2 కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్స్ అనమాట. డిపిఎస్సి అనేది ఉంటుంది, అది స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్స్. అది ఓన్లీ ఒకటి కాలేజ్ ఉంది, మెదక్లో ఉంది అనమాట. అది గవర్నమెంట్లో ఉంది. తర్వాత ఈ డిఎల్ఈడి అనేది నార్మల్గా తెలుగు మీడియం వాళ్ళు కానీ, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ, ఉర్దూ మీడియం వాళ్ళు కానీ చేసుకోవచ్చు అనమాట. ఈ డిపిఎస్సి అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు. ఈ విధంగా 2 కోర్సులు అయితే మనకు ఉన్నాయి నోటిఫికేషన్ ప్రకారంగా. ఇక తర్వాత ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి మనకు ఈ మంత్ జూన్ 14 ఏదైతే ఉందో జూన్ 14 నుంచి జూన్ 17 వరకు అయితే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి వెబ్సైట్లో మనకు అప్డేట్ అయితే ఇస్తారు. నెక్స్ట్ కాలేజ్ లిస్ట్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. కాలేజ్ లిస్ట్ అప్డేట్ ఇవ్వగానే మీకు నేను కాలేజ్ లిస్ట్ అప్డేట్ అయితే చేస్తాను. ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ ఉన్నాయి, ఎన్ని ఉర్దూ మీడియం ఉన్నాయి, ఎన్ని తెలుగు మీడియం ఉన్నాయి, ఎన్ని ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి అని ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు అందిస్తాను. మీరైతే ఏం టెన్షన్ పడకండి.
ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 14 నుంచి 17 వరకు అయితే పెట్టుకోవచ్చు. తర్వాత సీట్ ఆఫ్ అలాట్మెంట్ అనేది మనకు పెట్టుకున్నటువంటి కాలేజీలో మనకు వచ్చినటువంటి ర్యాంక్కి, మన మార్క్స్కి, మన రిజర్వేషన్కి అన్నీ చూసి వాళ్ళు జూన్ 20 వరకు అయితే మనకు సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి మనకు పేమెంట్ ఆఫ్ కాలేజ్లో మనకు వచ్చినటువంటి ట్యూషన్ ఫీ వచ్చి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అనేది వస్తుంది అనమాట. అంటే మనకి ఏ కాలేజ్లో వచ్చిందో సీటు అనే ఒక అప్డేట్ అయితే ఇస్తారు. ఆ అప్డేట్ లోపల మీకు సీట్ వస్తే ఖచ్చితంగా మీరు కొంత అమౌంట్ అయితే ట్యూషన్ ఫీగా పే చేయాల్సి ఉంటుంది. మీరు 21 నుంచి 24 వరకు మీకు వచ్చిన కాలేజ్ లోపల ట్యూషన్ ఫీ పే చేసి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి మీరు కాలేజీలో జాయిన్ కావడం అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ వస్తుంది. ఈ ప్రాసెస్ వచ్చేసరికి మనకు మొత్తం జూలై 1 వరకు అయితే అయిపోవడానికి అయితే అవకాశం ఉంటుందని మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ప్రకారంగానే మనం ఫర్దర్గా ముందర స్టెప్ అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేసుకున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ రివిజన్ చేస్తాం. సీట్స్ అయితే ఎవరికి ఇస్తారు అనేది చూసుకున్నట్లయితే మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా లోకల్ క్యాండిడేట్ వచ్చేసరికి 85% సీట్లు ఇస్తారు. నాన్ లోకల్ క్యాండిడేట్ వచ్చేసరికి 15% సీట్లు ఇస్తారు. అదేవిధంగా సీట్ అలాట్మెంట్ చూసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్లో 50 సీట్లు ఉంటాయి. అది మొత్తం గవర్నమెంటే ఫిల్ చేస్తుంది. ప్రైవేట్ కాలేజ్లో చూసుకున్నట్లయితే మనకు 50 సీట్లు ఉంటాయి. అందులో 80% సీట్లు అంటే 40 సీట్స్ వచ్చేసరికి గవర్నమెంట్ ఫిల్ చేస్తుంది. మిగతా 10 సీట్లు వచ్చేసరికి మనకు ప్రైవేట్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళే ఫిల్ చేసుకుంటారు అనమాట పేమెంట్ ద్వారా. తర్వాత వచ్చేసరికి మనకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. తర్వాత సీట్ అలాట్మెంట్, తర్వాత మన కాలేజ్లో జాయినింగ్ డేట్స్ అయితే ఇవి ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.